సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 5 ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో తీసుకోవాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం పాలమూరు చరిత్రలో కీలకం కానుంది. దీని ద్వారా పాలమూరు అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఊతం ఇచ్చే విధంగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. గత 10 ఏళ్లుగా లేనటువంటి ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తీసుకొని వస్తున్నారు. జిల్లాలో పర్యటించి జిల్లా మొత్తాన్ని సమీక్షించేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. మహబూబ్నగర్ తాను పుట్టిన గడ్డకు ఏదో చేయాలన్న ఖచ్చితంగా తపన ఇక్కడ కనిపిస్తుంది. మొట్టమొదటిగా అన్ని జిల్లాల పర్యటనలకు ముందుగా మహబూబ్నగర్ జిల్లానే ఎంచుకున్నారు. సార్ చెప్పండి, అంటే మట్టికాడైనా ఇట్టోడు ఉండాలంటారు, అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు చాలా మటుకు చెప్పిండు అన్నట్టు. ఖచ్చితంగా ఒక 60-70 సంవత్సరాల తర్వాత బూరుగుల రామకృష్ణ తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చిందని ఇవాళ జరిగే సమావేశం రాబోయే 5 ఏళ్లలో మహబూబ్నగర్ని ఎట్లా చూపిస్తుంది సార్? ముఖ్యంగా ఈరోజు గతానికి భిన్నంగా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో సమీక్షలు అనేవి జరిగితే మాకు తెలియదు. అవి కేవలం ప్రగతి భవన్ గోడల మధ్యలో, ఫామ్ హౌస్ గోడల మధ్యలో జరిగింది. కానీ ఈరోజు మాత్రం ప్రజలకు తెలిసేటట్టుగా అధికారులు, శాసనసభ్యులు అందరూ కూర్చొని సమీక్షలు జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడున్న సమస్యలు ఏముంది, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏముంది ప్రత్యక్షంగా చూడడానికి వారు ప్రతి జిల్లా తిరుగుతూ ఉన్నారు. మన వరంగల్ జిల్లాకు పోయి అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ విని దానికి పరిష్కారం ఎట్లా, రేపు బడ్జెట్ కేటాయింపులు ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అలాగే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కూడా ఈరోజు ఆ రోజు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. గత ప్రభుత్వాలు కట్టి మధ్యలో వదిలేసిన కల్వకుర్తి లిఫ్టు, భీమా, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, తర్వాత గట్టు, తుమ్మిళ్ళ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా వారు చూసి దేనికి నిధులు ఇస్తే తొందరగా కంప్లీట్ అయిపోయి నీళ్ళు వస్తాయో అని చెప్పి వాటి మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. వారికి ఒకటే ఆలోచన, కృష్ణమ్మ నీళ్లు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్క అయిపోయి రాయలసీమ లిఫ్ట్ ద్వారా రాయలసీమకు తరలించుకొని పోతుంటే నోరు మూసుకొని కూర్చున్నారు ఈ దద్దమ్మలు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కృష్ణమ్మ నీళ్లను మహబూబ్ నగర్ పంట పొలాలకు తీసుకురావాలి, ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పి గట్టి సంకల్పంతో వారు ఉన్నారు. ఈ విద్య విషయంలో కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టిండ్రు. ఇక్కడ ఉన్న ఐటీఐలకు ఆధునిక హంగులు సమకూర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి వాటిని రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారు. ఈరోజే అందిన వార్త, గతంలో వారు అనుకున్న పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ అయితే పెడదామని అనుకున్నామో కోడ్ ఉండడం వల్ల వారు ప్రకటించలేదు. కానీ అధికారులకు ఆదేశిస్తే వాళ్ళు కూర్చొని వాటి డాక్యుమెంటేషన్ తయారు చేసి మొత్తం కూడా ఏఐసిటీకి పంపబోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతూ ఉంది. ఇంకా ఇక్కడ జడ్చర్ల దగ్గర ఒక 40 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారితో చెప్పి దాన్ని ఐడెంటిఫై చేయించినాం. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనా లేకుంటే దానికి సమానమైన ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థను తీసుకురావాలని చెప్పి ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాము. ఖచ్చితంగా మేము చాలా బ్రాడ్ మైండెడ్ తోటి ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా విద్యాధికులు, కొందరు డాక్టర్లు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీర్స్ ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఏ నియోజకవర్గానికి ఏమిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతోటి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్ని నియోజకవర్గాలు పాలమూరులో ఉన్నాయి, డెవలప్ కావాలన్న ఆలోచనతోటి మేము పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమావేశం రాబోయే 5 సంవత్సరాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చెందే దిశగా ఈ సమావేశం